నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి సర్కారు బటన్ నొక్కితే అందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడ్డేవి అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ బటన్ నొక్కి కొన్ని నెలలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదు. అది కరెక్ట్గా పోలింగ్కి ముందు రోజు పడేలాగా కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్లాన్ చేసుకుంటున్నారు. సో దానికి ఈసీ అడ్డుకట్ట వేసింది అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే అందరి ఖాతాల్లో డబ్బులు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసింది. అది ఒకనొక టైంలో. బట్ ఇప్పటికి బటన్ నొక్కి 3-4 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికొచ్చి కూడా ఎవరి ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఆ డబ్బులు ఇన్ని రోజులు దాచి పెండింగ్ పెట్టి ఇప్పుడు కరెక్ట్గా పోలింగ్ ముందు రోజు వేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. దానికోసం కోర్టును కూడా ఆశ్రయించింది, ఈసీని సవాల్ చేస్తూ అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈసీ అయితే అడ్డుకట్ట వేసింది అంటున్నారు. ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి సౌజన్య, నిజంగా ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద షాక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడానికే ప్రతి పథకానికి బటన్ నొక్కే కార్యక్రమం పెట్టుకుంటాడు ఆయన. విచిత్రం ఏదంటే ఎప్పుడైనా సరే ఒక పథకం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో బటన్ నొక్కుతారు. విడతల వారీగా ఎప్పుడు డబ్బులు వేసినా ఇప్పుడు ప్రతిసారి బటన్ నొక్కుతాడు ఈయన. దాని గురించి పెద్ద ఒక మీటింగు, పెద్ద జనాల తరలింపు, ఒక పెద్ద కార్యక్రమం, హడావుడి అంతా చేసుకుంటూ వస్తాడు. సరే, అందుకనే జగన్మోహన్ రెడ్డి పేరల్లా బటన్ మోహన్ రెడ్డి అని కూడా మారిపోయింది. ఎందుకంటే మాట్లాడితే ప్రతిసారి బటన్ నొక్కాను నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అంటాడు. కానీ వాస్తవం ఏంటంటే ఏనాడు పూర్తి స్థాయిలో ఇతను బటన్ నొక్కిన డబ్బులు డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొంత దశల వారీగా వెళ్తూ ఉంటాయి. ఓకే, దశల వారీగా వెళ్తాం. దానికి కూడా చేసేసి అబ్బాయి నేను బటన్ నొక్కాను డైరెక్ట్గా వెళ్ళిపోయినా, మధ్యలో ఎటువంటి అవినీతి లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు ఈయన. మీకు బ్రహ్మాండమైన ఉదాహరణ, మార్చి నెలలో నొక్కిన బటను ఈ రోజుకి డబ్బులు పడలేదు అంటే ఒకటి రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. మీకు గుర్తుండే ఉంటుంది, ప్రతి మంగళవారం 5 సంవత్సరాల్లో అప్పు చేయని మంగళవారం లేదు. మంగళవారం అంటేనే అప్పుల వారం. మళ్ళీ ఈ మంగళవారం మళ్ళీ 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి బాండ్లు తాకట్టు తెచ్చారు. సరిగ్గా దాన్ని ఏం చేశారంటే ఏదో రకంగా ఎన్నికలకు ముందు ఒక రోజు ముందు 2 రోజుల ముందు వేసామనుకో అకౌంట్లోకి డబ్బులు పడతాయి. ఆల్రెడీ మనం ప్రచారం చేస్తున్నాం కదా, మా ప్రభుత్వం ఒకవేళ రాకపోతే పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తాను కదా, దానికి ఇది ఒక విధమైనటువంటి అంటే ప్రభుత్వ డబ్బులతో ప్రజలకేసి మళ్ళీ ఓట్లు కొనుగోలు చేసుకుందాం అనేటువంటి ఒక విధమైన కుట్ర. దాన్ని ఈసీ బ్రేక్ చేసింది. మీరు ఏం అవసరం లేదు, మీరు ఎన్ని కోట్లకి వెళ్ళి అదేం కుదరదు, ఎలక్షన్స్ అయిపోయి నెక్స్ట్ డే వేసుకోండి, ఏం పర్వాలేదు, 4-5 రోజులకి వచ్చే ప్రమాదం ఏం లేదని చెప్పేసి అని చెప్పారు. అయినా కూడా కొన్ని ఈసీని కూడా మన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు కూడా కొన్ని క్వశ్చన్స్ వేసింది. ఎప్పుడో మార్చిలో వేసిన పథకాలకు ఇప్పుడు దాకా బటన్ నొక్కపోవడం ఏంటి, కారణం ఏంటంటే సరైన సమాధానం కూడా జగన్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అక్కడ ఎందుకు వేయలేకపోయారు మీరు అంటే డబ్బులు లేవని చెప్పలేరు, అప్పులు ఇంకా రాలేదని చెప్పలేరు. మొన్న కూడా అంతే కదండి, పెన్షన్ స్కీమ్స్ డబ్బులు కూడా వేయడానికి కూడా డబ్బులు లేవు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి మాత్రం డబ్బులు చెల్లించేశారు. ఇప్పుడు కూడా అంతే, కొంతమంది కాంట్రాక్టర్లకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ డబ్బులు వేశారు, ప్రజలకు వేయడానికి మాత్రం డబ్బులు లేవని చెప్తున్నారు. ఈ రోజున ఇంకో అత్యంత ప్రమాదకరం ఏంటంటే మాట్లాడితే మా పథకం మాది కాదు అంటారు. ఫీజు రియంబర్స్మెంట్. ఒక ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉదాహరణగా చెప్తున్నా, ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ సీట్ వచ్చి చదువుతున్న పిల్లలకి ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ వేయకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే కాకినాడ నుంచి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కాకినాడలో ఒక కాలేజీలో వాళ్ళు ఆల్రెడీ పిల్లలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఉండొచ్చు లేదా ఇంకో ప్రభుత్వం మారొచ్చు మాకు తెలియదు, మీరు గవర్నమెంట్ సీట్లో ఉన్నారు, మాకు అనవసరం, ఈ నెలాఖరికల్లా 35,000 వచ్చిన నెలాఖరికల్లా 35,000 కట్టాలి, లేకపోతే మీకు ఎగ్జామ్స్ రాయించమని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ప్రైవేట్ కాలేజీలో లక్షల పోతే వాళ్ళ జాయిన్ అవ్వచ్చుగా. అంటే ఒక విధంగా ప్రజలను అంత ఇబ్బంది పెడుతున్నాడు అంటే అంత రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఫీజు రియంబర్స్ డబ్బులు కూడా ఇప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వేయకూడదు అంటుంది, ఎలక్షన్ అయిన తర్వాత వెయ్యాలి. నిజంగా అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? మళ్ళీ 7,000 కోట్లకి మళ్ళీ బాండ్లకి వెళ్ళారు. అంటే ప్రతి వారం అప్పులు చేసుకుంటా వచ్చి నేను ఏదో బటన్ నొక్కితే ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఎప్పటి వరకు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? సరిగ్గా పెన్షన్స్ వెళ్ళిపోతున్నావు, చేయూత పథకాలకి వెళ్ళిపోతున్నావు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకి వెళ్ళిపోతున్నావు. నువ్వు మరి ఎందుకు బటన్ నొక్కాను నేరుగా వెళ్ళిపోతున్నాయి అని చెప్పడం, ప్రజలను ఒక విధమైన భయాందోళన సృష్టించడం, లేకపోతే ఎన్నికలకు ముందు డబ్బులు వేసి ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేసుకుందాం అనుకోవడం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్థమైంది. ఇన్నాళ్ళు విత్తనం చేసింది ఇదా
అప్పులు తీసుకొచ్చి మనకు వేసాడు, ఆ భారం అంతా మన మీద వేస్తున్నాడు అనేటువంటి విషయం అర్థమైంది. అదే సందర్భంగా వీళ్ళు ఏదైతే కుట్రలు చేశారో, అంటే మేము రాకపోతే పథకాలు ఆగిపోతాయి అనేటువంటి కుట్రలు చేశారో అవన్నీ తప్పు. కేవలం అతను ఏదో అప్పు చేయడం, మనకి డబ్బులు వేయడం, లేకపోతే మన దగ్గర ట్యాక్సీలు వసూలు చేసి డబ్బులు వేయడం, ఇదే తప్ప ఎక్కడ సంపద సృష్టించే కార్యక్రమాలు చేయలేదు. కేవలం అప్పులు మనల్ని ముంచేసాడు అనేటువంటి కార్యక్రమాలు ప్రజలకు అర్థమైంది. కాబట్టి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి గత 10 రోజులుగా షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ పక్కన మోదీ గారి వార్నింగ్లు, ఓ పక్కనేమో ఆర్థిక పరిస్థితి బాగోపోవడం, బటన్లోకి డబ్బులు వేద్దామంటేనేమో ఈసీ అడ్డుకట్ట వేయడం, కొంతమంది అధికారులని ఈసీ మార్చేయడం, డీజీపీతో సహా, ఇవన్నీ వరుస షాకులు మాట జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా అతను ఏదైతే కుట్రలు చేశాడో ఆ కుట్రలన్నీ భగ్నమవుతున్నాయంటే ఇదంతా కూడా ఒక చిహ్నాలు. ఎందుకంటే కూలిపోయే ప్రభుత్వానికి ఇవన్నీ చిహ్నాలు మాట. అదన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. నిన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతా, నేను వైజాగ్ వెళ్ళిపోతాను, వైజాగ్ నుంచి రాజధాని, మళ్ళీ కుట్రలే, వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ రాజధాని చేస్తాను అని కొన్ని హాస్యాస్పదంగా మాట్లాడాడు. పోర్టులో ఉన్న నగరాలన్నిటికీ పేర్లు మారుతారట. అది చదివారు మీరు? మద్రాసులో పోర్ట్ ఉంది కాబట్టి మద్రాసుని చెన్నైగా మార్చారు. ముంబైలో పోర్ట్ ఉంది కాబట్టి బొంబాయిని ముంబైగా మార్చారు. వైజాగ్లో విశాఖపట్నంలో పోర్ట్ ఉంది కాబట్టి వైజాగ్గా మార్చారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాని భాష. నిజంగా మాట్లాడితే ఏమంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఈ కోడిబుర్రతో నువ్వు ఎలా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేవాడికి అర్థం కాదు. నిజంగా కోడిబుర్ర ఆలోచనలు. రేపు పొద్దున్న ఈ పోర్టుల గురించి వీటి గురించి మాట్లాడతా అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఓటమి భయం అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఏదో మాట్లాడాలి. నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా అర్థం లేని సమాధానాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి భయాందోళనతో అతను చాలా స్పష్టంగా కనిపిస్తుంది అతని కళలో. ఖచ్చితంగా బటన్ మోహన్ రెడ్డి అనే పేరు సార్థకం చేసుకున్నాడు. ఈరోజు బటనే ఏ బటన్ నొక్కితే ఇతను వెళ్ళిపోతాడని ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా 13వ తారీఖున బటన్ నొక్కుతారు, ఓటు అనే బటన్, ఇతను సాగనంపుతారు. సో ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఇప్పుడు ఓటర్లో బటన్ నొక్కుతారంటారు. సో అంటే ఆయన మాటలో అర్థమైపోతుంది భయం ఉందని చెప్పాను అంటున్నారు కదా, వాటి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మోదీ వచ్చిన తర్వాత ఇంకా భయం ఎక్కువైందా? అంటే మోదీ వచ్చిందనే కాదు, ఎన్నాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఎప్పుడు లేని సంక్షేమ పథకాలు నేనే ఇచ్చాను, గతంలో ఎప్పుడు సంక్షేమ పథకాలు అనేవి లేవు, పెన్షన్స్ ఎప్పుడు ఎవరో తీసుకోలేదు, రైతులకు ఎవరో ఇవ్వలేదు, విద్యార్థులకు ఎవరో ఇవ్వలేదు, విద్యా దీవెన పథకాలు లేవు, అంటే పథకాలందరికీ నేనే ఆద్యుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. పేర్లు మార్చి, గతంలో ఉన్నవే పేర్లు మార్చుకుని తన పేరు తన తండ్రి పేర్లు పెట్టుకుని ఏదో వారి ఇడుపులపాయలు ఆస్తులు మేసి ప్రజలకు ఇస్తున్నట్టు సంక్షేమ పథకాలకే నేను ఆద్యుడు అన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చాడు. సరే, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఏదో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఆ పేదరికంతో కొంచెం ఏదో మనకి డైరెక్ట్గా వస్తున్నాయి అనేటువంటి భావన ఉండేది. దాంట్లో ఒక వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టుకొచ్చాడు కదా, దాంతో ఏదో కొంచెం చేస్తున్నాడని అనిపించింది. కానీ ఇతను చేస్తుందల్లా మనకు ముందు పెట్టి వెనకాల గోతులు తవ్వుతున్నాడు, మనల్ని మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. దాంతోపాటు మోదీ గారికి కూడా స్పష్టమైనటువంటి వార్నింగ్లు ఇవ్వడంతో ఇంకేం చేయలేని పాల్పొన్న పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, ఇటు ప్రజల సహకారం లేదు, అన్నీ స్పష్టమైనటువంటిది దానికి అర్థమైంది. కాబట్టి ఆ భయాందోళనతో ఈరోజు ఉన్నాడు అతను. సో మరి జగన్మోహన్ రెడ్డికి మోదీ మాటల వల్ల భయం ఎక్కువైంది అంటున్నారు. సో దానివల్ల ఏం మాట్లాడుతారని కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈవెన్ దో మళ్ళీ ఈసీ ఇంకోవైపు షాక్ ఇవ్వడం జరిగింది, బటన్ నొక్కితే డబ్బులు వచ్చేటువంటి దానికి సంబంధించి. సో చూద్దామండి ఏం చేస్తాడు, ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు.